అమ్మా, రేపటితో యాగం సంపూర్ణమవుతుంది కదా. బ్రాహ్మణులకు ఇవ్వడానికి పట్టుబట్టలు తెప్పించాను. సంభావన కింద ఒక్కొక్కరికి 10,116 ఇస్తున్నాను. మరి పళ్ళు పలహారాల ఖర్చు సుమారు... శ్రీపతి, ఆ లెక్క చెప్పనవసరం లేదు. అత్తయ్య, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పు. బ్రాహ్మణులందరికీ దక్షిణ కింద 10,000 చిల్లరిస్తే అదే 6,00,000 దాటుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది కదా అని. ఇది ఏ నెల? జూలై. తెలుగులో చెప్పు. ఆషాఢం. ఆషాఢం అత్తయ్య గారు. పగలు హోమం కార్యక్రమాలు పూర్తవగానే ఆషాఢం సేల్స్ అని షాపింగ్ చేస్తాం. ఈ వారంలో నువ్వెన్ని చీరలు కొన్నావో లెక్క పెట్టుకున్నావా? అవి లెక్క కడతారా అత్తయ్య? నువ్వు ఆ చీరలు కడతావో లేదో గాని నేనైతే వాటిని లెక్క కడతాను. అనవసరమైన ఖర్చు అనుకుంటే 60,000 మిగిలేవు కదా, ఎందుకు అనుకోలేదు? ఇలాగే ఎప్పుడు తల వంచుకొనుండు. ఎవరైనా చూసినా వినయ విధేయతలున్న మనిషి అనుకుంటారు. రేపు పూజ అయ్యాక సాయంత్రం బంధువులందర్నీ పిలిచి ప్రసాదంతో పాటు భోజనాలు కూడా పెట్టిస్తాం కదా. ఒకరిద్దరైనా నిన్ను మెచ్చుకొని. అక్కా, తొయ్యరా, చూస్తా ఉన్నావేరా వెధవా. అక్కా, శేషమ్మా, ఏమిటి అవతారం? అయ్యో నా కర్మ, ఏం చెప్పనక్క. కాళికాదేవిని దర్శించుకొని వద్దామని వెళ్ళానా, కానీ తిరుగుటప్పాలో ఇలా వస్తానని అనుకోలేదు. అయినా నేను నిన్ను వదిలి వెళ్ళడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదక్క. యాక్సిడెంట్ చేసి నా కాళ్ళు విరగొట్టి ముక్తాదేవకే నీకు దిక్కని మళ్ళీ పంపించేశాడు. యాక్సిడెంట్ అయితే నాకు మాట కూడా చెప్పలేదు కదత్తా. 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఏయ్, చెప్పుకోవడానికి సెల్ ఫోన్ ఉంటే సరిపోదే, సెల్ టవర్ ఉండాలి. దానికో నెట్వర్క్ ఉండి ఆడవాలి. జారి పడ్డంతో ఎక్కడ సిగ్నల్ అక్కడే జామ్ అయిపోయారా దేవుడా. అలా చూస్తున్నావేంటక్క? నేను మళ్ళీ తిరిగి వచ్చానని అసహ్యం వేస్తుందా? అత్తయ్య, మా మేనత్తని ఆదరించండి. ఇలా ఆవిటి దానిలా వచ్చాక ఆదరించకపోతానా? అయినా గడప దాటడం తిరిగి రావడం మీ అత్తకు అలవాటే గాని ఇలా కాళ్ళు విరగొట్టుకుని వస్తుందనుకోలేదు. చాలా థ్యాంక్స్ అక్క. ఇంత త్వరగా జాలి పడతావనుకోలేదు. అసలు నీ కాళ్ళెలా విరిగేద్దా? అవన్నీ ఇప్పుడే చెప్పాలా? తర్వాత చెబుతాలేవే, ముందేదైనా వడ్డించవే. ఆ పల్లెటూరు తిండి తిని పళ్ళు పుచ్చిపోయాయి. నువ్వు పల్లెటూరుకి వెళ్ళావా? కోల్కతా కాదా? అదేనక్క, పెద్ద టూర్ వెళ్ళానని చెప్తున్నాను కదా. పల్లెటూరు కాదు. ఇలాంటప్పుడు నెట్టడు విధవా. అరే పదరా పదరా, నువ్వు పదా. అక్క, తిని రెస్ట్ తీసుకుంటాను, నువ్వేదైనా పంపించవే. సరస్వతీదేవి నిన్ను చూస్తే సంబరపడిపోతుంది. ఎలా సెలవు కొండమ్మా, కాలేజీ ఉండదు. డియర్ స్టూడెంట్స్, ఈ ఎన్సీసీ క్యాంపును సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వచ్చిన మనమంతా బస్ దిగే ముందు బెస్ట్ స్టూడెంట్ అవార్డు గెలుచుకున్న కాలేజ్ టాపర్ భూలక్ష్మికి అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొడదాం. కమాన్, వెరీ గుడ్. నాండి, ఎందుకైనా మంచిది ఒకసారి నీ జాతకం చూపించుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకు? మొన్న ఎండాకాలం దాకా నీ లైఫ్ ఏసీలా చల్లగా ఉండేది. ఎప్పుడైతే భూమి సిటీకి వచ్చిందో అప్పటి నుండి ఇప్పటిదాకా
వర్షాలు పడుతున్నా కడుపు మండుతూనే ఉంది. ఏ ఇంకి ఎందుకే నాండికి కోపం తెప్పిస్తావు? పర్లేదులే, ఇంకీ నా మంచి కోరే జాతకం చూపించుకోమందిగా. కానీ భవిష్యత్ ఏంటో తెలుసుకోవాల్సింది నేను కాదు, మరి నా కాబోయే అత్తయ్య తారాదేవి ఆంటీ. ఇదేంటినండి, నువ్వు అలా అనగానే ఇలా విరాట్ వాళ్ళ మదర్ వస్తుంది. అనన్యని పికప్ చేసుకోవడానికి రావాలిగా. కానీ అనన్య కార్ ఎక్కదు. ఆ కార్లో నేను వెళ్తాను. అందుకే మా మమ్మీని గాని గ్రానీని గాని రమ్మనలేదు. ఏదైనా ప్లాన్ ఉందా? ముందు బస్లో అనన్య సుబ్బులు వాళ్ళ బ్యాగ్స్ ఉన్నాయా లేదని వెతుక్కుంటారు. కమాన్. భూమి, కొండమ్మ, రండి. ఆ, ఆ. ఏమైంది హనీ? నా బ్యాగ్ కనిపించట్లేదన్నయ్య. నాది కూడా సార్. అక్కడెక్కడ ఉంటుంది, సరిగ్గా వెతకండి. నువ్వు వెతుకు. ఇక్కడ పెట్టావా, వెనకాల పెట్టావా? చూసి దిగండి. భూమి, అప్పలరాజు వచ్చినట్లు లేడు. మా కార్లోనే వెళ్దాం, పదండి, దింపేస్తాను. ఆ. రండి. ఇప్పుడేనా రావడం? కొరియర్ వచ్చినంత స్పీడ్గా రాలేం కదా ఆంటీ. ఎలా ఉన్నావు నందిక? బానే ఉన్నాను. ఎన్సీసీ క్యాంప్లో నాతో తిరగకుండా ఇంకెవరితోనో జత కట్టిన మీ కూతురు హాని బానే ఉందో, ఏదన్నా హాని జరిగిందో మీకే తెలియాలి. నందిక, ఏంటా మాటలు? మిస్టర్ విరాట్, నా మాటలు హార్ష్గా ఉన్నా అందులో ఫోర్స్ మీ అమ్మకి మాత్రమే తెలుసు. మీ అమ్మకి మాత్రమే తెలుసు. క్యాంపుకి వెళ్లే ముందు తారాదేవి ఆంటీ నన్నన్న మాటలు నాకులానే మీ అందరికీ గుర్తుండే ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా అప్పచెప్పేశాను. పాఠాలు చెప్పే మాస్టర్ గారి తల్లికి సెటైర్లు అర్థం కావా ఏంటి? మామ్, బయలుదేరదాం. అనన్య ఎక్కడ విరాట్? సంచులు కానుత్తలేవని సుబ్బు అనన్య బస్లోనే ఉన్నారు. ఆ. అందరూ బస్ దిగాక ఈ ఇద్దరు లోపలేం చేస్తున్నారు? మే సంచులు ఎతుకుతున్నదని మా భూమి చెప్పినది కదా. బ్యాగ్స్ ఎత్తుక్కుంటున్నారో ఇంకేదైనా పోగొట్టుకుంటున్నారో ఏంటో. మామ్, ఈ పిచ్చిదంతా మాటలేంటి? హనీని పిలుస్తాను, మనం వెళ్ళిపోదాం. హలో సార్, అనన్యకిప్పుడు అమ్మ అవసరం కన్నా అయ్యా, అదే సుబ్బయ్య అవసరమే ఎక్కువ ఉంది. ఎందుకంటే వయసులో ఉంది కదా. షట్ అప్. విరాట్, ముందు నువ్వు కారెక్కు. మామ్, హనీ. నువ్వు కారెక్కు ముందు. ఆంటీ, మీ డ్రైవర్ని ఆటోలో రమ్మనండి. మిమ్మల్ని నేను డ్రైవ్ చేస్తాను. ఐ మీన్ ఇంటి దగ్గర దిగబెడతాను. అమ్మగారోళ్ళ కార్లో పోయి అలా నువ్వు దిగబెట్టడం ఏంటి? మతిగారి పోయినాదా? ఆల్రెడీ ఒకరికి పోయింది. ఆర్డర్లో చాలా మంది ఉన్నారు, కానీ మీరు కూడా కార్ ఎక్కండి. మేం మీతో రాము. మారం చేయొద్దని చెప్పండి ఆంటీ. ఇరుకైనా సరే పక్కన ఎవరైనా ఉంటే మీకు కాస్త ధైర్యంగా ఉంటుంది. మామ్, వాట్ ఇస్ దిస్? నువ్వు కామ్గా ఉండు విరాట్. భూమి, కొండమ్మ, మీరు కారెక్కండి. డ్రైవర్, నువ్వు ఆటోలో రా. అలాగే మేడం. పదండి. ఓకే, బాయ్. బాయ్ నండి. విరాట్, నా చేతిలో స్టీరింగ్ ఉంటే కంట్రోల్ బాగా చేస్తాను. పైగా ఫుల్గా ఫ్రీడమ్ ఉంటుంది. షల్ వి గో? ప్లీజ్. ఇది కళా నిజమా పింకీ? అదే నాకు అర్థం కావట్లేదే. తారాదేవి ఆంటేని
మాట కూడా మాట్లాడకుండా చేసిందంటే నాండీ ఏదో కనికట్టు చేసిందే. ఆ కనికట్టును కనిపెట్టలేకే అందరూ కనిరెప్పలు కూడా కొట్టట్లేదు. షిట్! మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా నిన్ను వదిలేసి వెళ్ళిపోవటం ఏంటి? నందిక మమ్మల్ని వదిలేసినట్టు ఆంటీ అనన్యను వదిలేసిందేమో. మీకు అన్నయ్యకి పోలికేంటి? ఉంది, కానీ మన నలుగురిలో ఆటలో అరటిపండు ఎవరవుతారో చూద్దాం. సుబ్బు, వీళ్ళకి మాట్లాడడం రాదు. వీళ్ళతో మనకెందుకు? మనం ఆటోలో వెళ్దాం పద. మనకు దెబ్బ తగిలినా బాధగా మూలుగుతాం. మీరేంటాంటీ ఎవరు పోయినట్టు సైలెంట్గా ఉన్నారు? ఏదో ఒకటి మాట్లాడండి. నువ్వు వాగుతున్నావు కదా, వాగు. మా ప్రశాంతతను డిస్టర్బ్ చేయకు. హలో మిస్టర్ మన్మద, నా పక్కన కూర్చొని పక్క చూపులు చూస్తే నా కొళ్ళు మండిపోతుంది. ఆంటీ, మీ కూతురు కొడుకు ఇద్దరు ఒకే బాబతా? అలగా జనాలంటే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోతారు. అమ్మడు, నువ్వు ఎవరినంటున్నావో కూసంత చూసుకొని మాట్లాడు. వెనక్కి తిరిగి చూస్తే యాక్సిడెంట్లు అయిపోతాయే. నువ్వు కామ్గా కూర్చో. నా నోట్లో నోరు పెట్టడం, రోట్లో చెయ్యి పెట్టడం రెండు ఒక్కటే. అవునే, నువ్వు బండరాయివని ఇట్టా అయినా ఒప్పేసుకున్నావన్నమాట. షడప్! కాపీలో కప్పేం కాదు. కొండమ్మా, బీ సైలెన్స్. మామ్, నందికని మన కారు ఎందుకు ఎక్కించుకున్నావు? శని బాబు, శని మీ అమ్మ నెత్తి మీద ప్రభుదేవాలా డాన్స్ చేస్తుంది. అందుకే ఆంటీ కామన్ ఉమెన్ లా కామ్గా కూర్చుంది. పాపం, ఎక్కువ ఆలోచించకండి ఆంటీ. క్యాంపులో కూతురు వ్యాంపులా తయారు. మీరు అరిచిన కోపంతో అరిచారనుకోనా ఆంటీ? బాధతోనే అరిచారనుకుంటా. మాస్టరు, అమ్మగారు, ఇది నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తాంది. ఇంటున్న మాకి కోపం సరున లేస్తాంది. మీరు ఊరికే ఉంటే ఎట్టా? టైం బాలేదు భూమి, ఓపిగ్గా ఉండాలి. మామ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోదు. ఇలాంటి వాళ్ళకి నోటికి కూడా లైసెన్స్ ఉండాలి. మనం ఎందుకు భరించాలి? తప్పదు సార్. సరిగ్గా కూర్చోండి, వెళ్దాం. హనీ, హనీ, మా బ్యాగ్స్ ఎవరో సీట్ల కింద పడేశారన్నయ్య. తీసుకొని వచ్చేలోపు మీరు వెళ్ళిపోయారు. నువ్వు కాలేజ్ దగ్గర ఉండు, ఇంకో కారు పంపిస్తాను. అక్కర్లేదన్నయ్య, నేను సుబ్బు ఆటోలో వస్తాను. సరే, జాగ్రత్తగా రండి. సుబ్బు అనన్యని వెంట పెట్టుకుని వస్తున్నాడా విరాట్? నువ్వు మాట్లాడుకో. ఆంటీ, అలాంటి వాడితో అనన్య వస్తుందంటే సొసైటీ ఏమనుకుంటుంది? సుబ్బు సానా మంచోడు, మంచి వాళ్ళతోనే ఉంటాడు. మంచివాడైనా వాడు మగాడే. అయినా వాడి కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇచ్చే మిమ్మల్ని నా వెంట తీసుకెళ్లాలా? దిగండి. అమ్మడు, ఏంటిది? మీకు రోడ్డు మీద పడ్డం అలవాటేగా, పోండే. ఆర్ యు మ్యాడ్?
ముందు నువ్వు కార్లో కూర్చో. మామ్, భూమి కొండమ్మ. వాళ్ళు వెళ్తారులే. జాలి చూపిస్తూ టైం వేస్ట్ చేయకు విరాట్. నువ్వు వెళ్ళి కూర్చో. ఏసి గుద్దితే సరి. కొంతమంది మధ్యలోనే డ్రాప్ అయిపోతారు విరాట్. లైఫ్ లాంగ్ నీతో ట్రావెల్ చేయాల్సింది నేనే. భూమే, ఆ తారాదేవి ఆంటీ కూడా చివరికి ఆ నందిక మాటలే వింటాంది. చూసినావా? వాళ్ళు గొప్పోళ్ళే, మన మాట ఎందుకు వింటారు? నువ్వు సరిగ్గా తుమ్ము తులుపుకో. అయినా మన బతుకులు ఇంతనేగా. మనకి మట్టి మన్ను ఏమైనా కొత్తనా? ఇట్ట ఒగ్గేసినందుకు బాధ లేదు కానీ ఆ నందిక తారాదేవమ్మ గారి మనసు నొచ్చుకునేలా చేస్తాంది. అదే నా బాధ. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు సుబ్బు? 2 వారాల తర్వాత కూతుర్ను చూడాలని ఎంతో ఆత్రంగా వచ్చిన ఆంటీ నువ్వు బస్ ఎక్క ముందే వెళ్ళారంటే ఏంటి అర్థం? అర్థం లేనప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేం. నువ్వు ప్రతి విషయాన్ని ఇలాగే తేలిగ్గా తీసుకుంటావు. అదే నా భయం. భయాన్ని కూడా తేలిగ్గా తీసుకోవాలి సుబ్బు. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. ఏమైంది అనన్య? భూమి వాళ్ళు. భూమియా? రా సుబ్బు. అనమ్మా, మీరే నడుచుకుంటూ వస్తున్నారు? విరాట్ సార్ వెంట కారులో వెళ్ళారు కదా? కారులో సారున్నారు, అమ్మగారు ఉన్నారు, ఏసీ కూడా ఉన్నది. 4వది ఆ దయ్య నందిక కూడా ఉన్నది. మంచిగా మాట్లాడితే దానికి సూదితో గుచ్చినట్టుంటది కదా. సంచులు తెచ్చుకోండి అని తీసి రోడ్డు మీద గిసిరేసినది. అట్టాకేం అనుకోవద్దులే కొండమ్మా. కార్లో ఇరుగ్గా ఉన్నదాన్ని దిగమన్నదంతే. బొమ్మే, నువ్వు అట్ట వెనకేసుకొచ్చినందుకే ఇట్ట వెనక పడిపోనాము. సర్లే, మా ఇసేం ఎందుకు గాని అనమ్మా, నువ్వు బేగ ఇంటికి పో. ఆ నందిక లేనిపోని మాటలు మాట్లాడుతా అమ్మగారికి కోపం తెప్పి. మే, అదో పెద్ద గుంటనక్క. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కానీ అనన్యకి అర్థం కాదు. మన బ్యాగ్స్ తీసి సీట్ కింద వేశారు. తీసుకొని రావడానికి కాస్త లేట్ అయింది. ఆ మాత్రానికి అమ్మ ఫీల్ అయి వెళ్ళిపోవాలా? ఒక్కతే వెళ్ళిపోతే బాగుండును. ఎంట పొట్లకాయలా ఆ నందిక దయ్యమున్నది కదా, దాని తలకాయలో ఏమున్నదో కానీ గొడవలంటే పడి సత్తాది. ఇక్కడే ఉంటే టైం అవుతుంది. ఆటో ఎక్కండి, వెళ్దాం. మా మబ్బిగాడి హోటల్కి పోవాలా? అక్కడ డ్రాప్ చేసి వెళ్తాం, ముందు మీరు ఎక్కండి. డ్రైవర్ అన్నా, నువ్వు కొంచెం అట్ట సర్దుకో, నేను కూసుంటాను. సుబ్బు కూసుంటాడే, నువ్వు వెనక్కిరా. అమ్మగారు, ఏంటే బలుపా? నా రూమ్లోకి వచ్చి టిఫిన్ చేస్తావా? మీకోసమే తీసుకొచ్చానమ్మగారు. అక్కడ పెట్టి తగలడా పా. పోసేవ్, నేను డైటింగ్ చేస్తానని నీకు డైటింగ్ చేస్తానని చెప్పలేదు కదే. ఇదేంటే ఇడ్లీ పట్టుకొచ్చింది? యాగం పూర్తి చేశారు కదత్తా. బంధుమిత్ర వర్గానికి భోజనాలు పెట్టేదాకా ఇంట్లో ఇష్టం వచ్చిన టైంకి పొయ్యి వెలగరాదని అత్తయ్య ఆర్డర్. ఇలాదే అదే ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టి తెచ్చారేంటే ఇంత చల్లగా తెచ్చాయి? చచ్చినవి చల్లగానే ఉంటాయి కదత్తా. అంటే మిగిలిపోయి నాకు పెట్టి తెచ్చారన్నమాట. అర్థమైన డౌట్స్ అడగద్దత్తా. ఇదిగో పండు మిర్చి రసం జ్యూస్ కావాలన్నావు కదా, తీసుకొచ్చాను, తీసుకో. ఆగా, ముందివి పన్ని. కర్మ కాపుతే ఏంటి చెప్పు?
ఆ పాడేరులో పులిహోర ప్రసాదాలు తిని తిని నోరు పిడచగట్టుకు చచ్చింది. ఇక్కడికి రావడంతోనే కడుపు నిండా భోజనం చేద్దాం అనుకుంటే కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటి పచ్చం ఉండదేమో.